హలో, మనం ప్రస్తుతానికి నేలకొండపల్లి మండలం రాజేశ్వరిపురం గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి జటంగి వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ఆటికిటికి ఎలా తేడా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ వెంకటేశ్వర్లు గారు. సార్, మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు మీ పరిధిలో ఉన్న ఎంపీటీసీకి ఎలాంటి న్యాయం చేశారు సార్? మనం 2 గ్రామాలకి ఎంపీటీసీ రాజేశ్వరపురం అమ్మగూడెం పక్కన 2 గ్రామాలండి. మా ఎంపీటీసీ పరిధిలో మనం బీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా పీరియడ్లో కరోనా 2 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది కలిగించింది గవర్నమెంట్కి. ఆ కరోనా 2 సంవత్సరాలు కొన్ని నిధులు మనకి గవర్నమెంట్ సాయం చేయలేకపోయింది. ఆ తర్వాత ఉన్న 3 సంవత్సరాల్లో అరకొర కొన్ని నిధులు వచ్చినాయి. ఆ నిధులు కొన్ని మనం సీసీ రోడ్లు కానీ కొంత డెవలప్ చేయడం జరిగింది గ్రామాల్లో. లాస్ట్లో మనం ఎలక్షన్ ముందు చేసిన నిధులలో కొన్ని అమౌంట్ బిల్లులు కూడా రాలేదు మనకి. ఈ గవర్నమెంట్ మారటం వల్ల వీళ్ళు కూడా అసలు దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. తర్వాత మాకు పాలేరు కందాల ఉపేందర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ప్రతి దానికి మా గ్రామాలలో తిరుగుతూ, తర్వాత మంచి చెడు కష్టానికి సుఖానికి ఉపయోగపడి చచ్చిపోయిన వాళ్ళకి ప్రతి ఇంటికి వచ్చి పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసేవారు. మా పిల్లల చదువులు బాగా ఏమన్నా ఫీజులు కట్టలేకపోయినా ఉన్నా కూడా ఆఫీస్కి పోతే 50,000 నుంచి 20,000 వరకు ఎంత అవసరం పడితే మనకి అంత సాయం చేసేవారు ఉపేందర్ రెడ్డి గారు. అటువంటి మంచి వ్యక్తిని ఓడించుకొని మా పాలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏదో ఆశపడి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు, కళ్ళబొల్లి మాటలు నమ్మి అటువంటి మంచి వ్యక్తిని ఓడించుకొని ఇవాళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన గారు వస్తే బ్రహ్మరథం పడుతున్నారు. ఓడిపోయిన వ్యక్తి ఊర్లలోకి వస్తే బ్రహ్మరథం పడుతుంది. మమ్మల్ని మేము ఒక మంచి వ్యక్తిని, అన్నం పెట్టే వ్యక్తిని ఓడించుకున్నామనే ఒక బాధతో ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 15 నెలల్లో అవలంబిస్తున్న కొన్ని పనులలో రుణమాఫీ తీసుకుంటే రుణమాఫీని 60%, 50% కంటే ఎక్కువ కాలేదు. 30,000 ఉన్న వాళ్ళు కాలేదు, 2 లక్షలు ఉన్న వాళ్ళు కాదు, 1,00,000 ఉన్న వాళ్ళు కాలేదు. కారణం ఏంటంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. దానికి ఎవరు సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు. ఏ ఆఫీసరు, ప్రభుత్వం ఆఫీసర్ కూడా ఇవ్వట్లేదు. రైతు భరోసా అన్నారు, వానాకాలం అసలే కొట్టారు. ఇప్పుడు యాసంగి 2 ఎకరాల వరకే వచ్చింది. ఆ 2 ఎకరాల్లో కూడా ఎకరం ఉన్న వాళ్ళకి రాలేదు. ఏంటంటే ఆర్ఎస్ మోర్ ఉంది అని ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం చెప్పి ఎకరం ఉన్న వాళ్ళకి రాలేదు, 30 గుంటలు ఉన్న వాళ్ళకి కూడా రాలేదు. అది ఈ యాసంగి కూడా ఎగ్గొట్టారు. రైతుల్ని నెట్టేయడం ముంచారు. బోనస్ 500 బోనస్ అంటారు, ఒక వారం రోజులు ఇచ్చారు, మిగతాది బోనస్ ఎగ్గొట్టారు. రైతులు అరగోసపడుతున్నారు. ఇప్పుడు వ్యవసాయం సరైన నీళ్లు సప్లై చేయలేక వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు రైతులు. ఎందుకు తెచ్చుకున్నారా మనం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్? తెలంగాణ తెచ్చిన గవర్నమెంట్ కాదనుకుని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చి మనం ఇవాళ ఎందుకు మన చెప్పుతో మనం కొట్టుకున్నంత బాధపడుతూ ఉన్నారు రైతులు. ఏమీ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఒక ఫ్రీ బ్రష్, ఒక ఆడవాళ్ళకి ఫ్రీ బ్రష్ అని ఇచ్చి అది ఒక్కటే అమలు చేసి దాన్ని జుట్టు పట్టి కొట్టుకోవడం తప్ప వేరే ఏది సక్సెస్ఫుల్గా చేసినట్టు లేదు. ఈ 3 సార్లు గ్రామ సభలు పెట్టారు. 3 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ పనులు చెడగొట్టి ప్రజాపాలన ఒకరోజు పెట్టారు, ఇంటింటికి సర్వే అని ఒకరోజు పెట్టారు, గ్రామ సభని ఒకరోజు పెట్టారు. ఏమీ లేదు దానివల్ల. ఒక రేషన్ కార్డు లేదు, ఇందిరా ఇల్లు లేదు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎంతో జనం విలువైన సమయాన్ని వాళ్ళు పనులు చేసుకొని కూలీ చేసుకునే వాళ్ళని చెడగొట్టి 3 సభలు పెట్టారు. దానివల్ల ఇవాళ అసలు పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీకి పట్టు అనేది లేదనేది మాకు అర్థమవుతూ ఉంది. వాళ్ళకి ఏమీ చేయలేవరు, వాళ్ళకి పరిపాలన మీద పట్టు లేదు. ఏదో కేసీఆర్ని తిట్టడం, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఏమీ చేత కాదు. ప్రజలు ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు బుద్ధి చెప్పాలా కాంగ్రెస్ పార్టీకి అనే ఒక ఆలోచనతో ప్రజలు ఉడికిపోతూ ఉన్నారు. అది అతి తొందరలో రాబోతుంది. అదే నిజం. ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీలకి ఎలాంటి గౌరవం దక్కింది సార్? ఎంపీటీసీలకి అధికారంలో ఉన్నప్పుడు అంటే
మనకి ఫస్ట్లో స్టార్టింగ్లో మనకి తెలిసిందంటే జిల్లా జిల్లా పరిషత్ నుంచి కొంత ఫండ్స్ని ఎంపీటీసీలకు కేటాయించి వాళ్ళకు ఒక అతిగా గౌరవంగా వాళ్ళకు ఒక రూము అవన్నీ ఏర్పాటు చేసి చేస్తారని మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండే. ఈ కరోనా రావటం వల్ల దేనివల్ల గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకుంది. ఇక మనకి ఎంపీటీసీలకు అంటూ ఏమీ అవకాశం కల్పించలే. ఏదో జిల్లా మండల పరిషత్తులు ఏదన్నా మీటింగ్లు ఉంటే పోవటం, సర్వసభ సమావేశానికి పోవటం, జెండా వందన అవి పోవటం తప్ప ఇక వేరే గ్రామ పంచాయతీలు అయితే ఎంపీటీసీలకు ఏమాత్రం అవకాశం కల్పించలేదు గ్రామాలలో. అట్లనే 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఓకే సార్, మీరు 5 సంవత్సరాలు ఎంపీటీసీగా కొనసాగించినప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు మీ ఆధ్వర్యంలో ఎంతవరకు లబ్ధి చేకూరిందంటారు సార్? కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలంటే రుణమాఫీలో ఫస్ట్ టైము 100% అయింది. సెకండ్ టైంలో కొద్దిగా వెనక ముందైంది, కానీ కొంతవరకు రుణమాఫీ జరిగింది. తర్వాత రైతు భరోసా, కుంట భూమి ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళకి రైతు భరోసా వచ్చింది. రైతు బీమా, ఏమైనా ఏ ప్రమాదశాత్తు రైతు జరిగిపోయినా, ఏ అనారోగ్యంతో చచ్చిపోయినా కూడా కొన్ని వందల మందికి మా గ్రామ నా ఎంపీటీసీ పరిధిలో రైతు భరోసా, రైతు బీమా ఇవ్వడం జరిగింది, 5 లక్షల రూపాయలు. తర్వాత కొంత రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో 190 వితంతువులు, వృద్ధులైతే, వికలాంగులైతే పింఛన్లు ఇప్పించడం జరిగింది మా పరిధిలో, 5 సంవత్సరాల పరిధిలో. తర్వాత ఈ రైతు భరోసా మొత్తం రైతు బీమా అందరికీ ఏది జరిగిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు ఏది జరిగినా కూడా వాళ్ళకి కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది, 2 లక్షల రూపాయలు ఇచ్చి. తర్వాత రైతుకి ఏ ఇబ్బంది కలగకుండా 24 గంటలు కరెంట్ ఇప్పించగలిగినాం. రైతుకి ఏమి కావాలన్నది ఎరువులు కానీ విత్తనాలు, మంచి నాణ్యత ఉన్న విత్తనాలు ఇప్పించడం జరిగింది. ఎరువులు ఇన్ టైంలో అన్ని పంటలకి ఎరువులు ఇవ్వడం జరిగింది. కరెంటు 24 వాటరు సఫిషియెంట్గా పంటలు వచ్చేంతవరకు వాటర్ ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతుకి మంచి న్యాయం జరిగింది అది. ఓకే సార్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? కాంగ్రెస్లో గెలిచాడు కదా. ఓడిపోవటానికి కాంగ్రెస్లో గెలిచి ఆయన గారు కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలి, నేను అధికార పార్టీలో ఉంటే ప్రజలకు దగ్గరకు ఉంటా అని ఒక ఆలోచన ఆయనకి ఏమైతే వచ్చిందో ఆ కారణంగానే బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. మా అందరితో కూడా చెప్పిండు, నేను కూడా బీఆర్ఎస్లోకి వచ్చి మీ అందరితో కలిసి పనిచేస్తాం. అంతకుముందు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, ఆయన గారు వచ్చి జాయిన్ అయ్యాక కూడా అందరిని కలుపుకొని పనిచేసిండు. 5 సంవత్సరాలు ఎక్కడ ఆయనకి ఏ రకమైన మచ్చ లేకుండా పనిచేసిండు. ఈ 10 సంవత్సరాలు ఒక జనాల్లో ఈ సోషల్ మీడియా అయితే ఏమైతే ప్రచారాలలో జనాల్లో బీఆర్ఎస్ కేసీఆర్ 10 సంవత్సరాలు కుటుంబ పాలన అని ఒక ప్రచారం చేసి మాయమాటలు చెప్పి మేము 2 లక్షలు ఇస్తాం, 2,500 ఆడవాళ్ళకి ఇస్తాం, ఇందిరా మిల్లు ఇస్తాం, రైతు భరోసా 15,000 ఇస్తాం, ఇవన్నీ మాయమాటలు చెప్పి ఈ విద్యార్థులకు 3,000 రూపాయలు పెంచిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం. ఆ మాయమాటలలో ఉపేందర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది తప్ప ఆయన వ్యక్తిగతంగా ప్రజలకి ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నారు. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చేయలేని పనులు మంత్రిగా వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చింది సార్. ఎంత మేరకు అభివృద్ధి చేసింది? అసలు ఇంతవరకు అయితే ఏమీ చేయలేదండి. అప్పుడు వచ్చి ఎలక్షన్ కోడ్ ముందు శాంక్షన్ అయిన బిల్లులు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయినాయి. వాటిని మళ్ళీ వాళ్ళు రీఓపెన్ చేసి ఆ పనులు చేశారు తప్ప ఇంతవరకు మా గ్రామంలో అయితే ఏమీ చేసినట్టయితే ఏ పని లేదు. ఒక సామాన్యుడికి ఉపయోగపడింది లేదు, ఒక విద్యార్థులకు ఉపయోగపడింది లేదు. ఒక లేడీస్ బస్సులో పోయి తన్నుకునేది ఒకటే ఏర్పాటు మాత్రమే చేశారు. ఓకే సార్, మీరు ఎంపీటీసీగా ఉన్న 5 ఏళ్ళు బెల్ట్ షాపుల నిర్మూలన కోసం మీరు ఎలాంటి కృషి చేశారు సార్? బెల్ట్ షాపులు అంటే మా దగ్గర లిమిటెడ్గానే ఉంటాయండి. బెల్ట్ షాపుల గురించి మాకాడ అసలు సమస్య రాలేదు. దాని గురించి వైన్ షాప్ ఉంది మాకు దగ్గర, మా గ్రామాలనే వైన్ షాప్ ఉంది. బెల్ట్ షాపులని అంత దాని ఎఫెక్ట్ మా గ్రామంలో ఏమి ఉండదండి. ఓకే సార్, ఇక్కడ ఖమ్మం జిల్లాలో 3
మంత్రులు కొనసాగిస్తున్నారు సార్, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లాను ఎలాంటి అభివృద్ధి చేస్తారంటారు? అసలు వాళ్ళకే సమన్వయం లేదు సార్, ముగ్గురు మంత్రులకే సమన్వయం లేదు. ఒకళ్ళు ఒకటి చెప్తే ఒకళ్ళు చెప్తున్నారు. ఇక వాళ్ళు అభివృద్ధి చేస్తారని మేమైతే ఆశించట్లేదు. ఓకే సార్, ఉప ముఖ్యమంత్రి కూడా ఇక్కడి నుంచే ఉన్నారు కదా? మా జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. కానీ వాళ్ళే ఒక రూటు పోతే ఒక రూటు పోతే వాళ్ళనే వాళ్ళకి ఏం చేసిన పని ఆయనకు నచ్చట్లేదు, ఆయన చేసిన పని ఆయనకు నచ్చట్లేదు. ఇక ప్రజలకి వాళ్ళు ఏం ఉపయోగపడతారు? బ్లడ్ వస్తే ఖమ్మంలో ఆగస్టులో బ్లడ్ వస్తే ముగ్గురు మంత్రులు కూడా చేతులు ఎత్తేసి ఒక జేసీబీ డ్రైవరు 12 మందిని బతికించుకుండు. వాగులు వంకలు ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీలో పాలేరులో తెల్లవారుజామున 5 గంటలకి ఇంటి మీదకి ఎక్కితే ముగ్గురు మనుషులు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వాళ్ళని కాపాడలేకపోతే ఆ ప్లేట్లో కొట్టుకుపోయారు. తల్లి భర్త భార్య కొట్టుకుపోయారు, కొడుకుని ప్రజలు కాపాడారు. అటువంటి గవర్నమెంటు తలుసుకుంటే ఏమైనా చేయగలదు. అదే వాళ్ళ అధికార పార్టీలో ఎవరైనా మినిస్టర్లకు ఎమ్మెల్యే ఆ స్థితిలో ఉంటే ఎక్కడికైనా పోయి ఏమైనా తెచ్చి హెలికాప్టర్ పంపిస్తే వాళ్ళని బతికించుకునేది. నిండుగా చూస్తుంటే మేమందరం చూస్తుంటే బ్లడ్లో కొట్టుకుపోయారు. అటువంటి వాళ్ళు మాకేమో న్యాయం చేస్తారు మేము అని ఆశించట్లేదు సార్. ఓకే సార్, ఇక్కడ వరద బాధితులకి ఎలాంటి న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? వరద బాధితులకి ఏం న్యాయం చేయలేదు సార్. ఎవరికో ఎక్కడో కొద్దిగా మునిగిపోయిన వాళ్ళకి ఎకరానికి అరాకొర 10,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది మునిగిపోయిన వాళ్ళకి. అంతే తప్ప ఇక వరద బాధితులకు వాళ్ళు చేసిన న్యాయమే లేదు. మాకు సాగర్ కెనాలు పాలేరు దగ్గర తెగిపోతే 25 రోజులు పట్టింది ఆ కట్టబోయడానికి. పంటలు ఎండిపోతే అప్పుడు రైతులు రోడ్లు ఎక్కిన తర్వాత పోసారు అది. ఓకే సార్, మీరు 5 ఏళ్ళు ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలిగారు సార్? మా గ్రామంలో డబుల్ బెడ్రూమ్ అంటే ఫస్ట్ విడతలో 19 వచ్చినాయండి. రెండవ విడతలో లాస్ట్లో మాకు ఇండ్లు శాంక్షన్ చేసి పేర్లు అలాట్ చేసేటప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. రెండవ విడతలో డబుల్ బెడ్రూమ్లో ఏం రాలి 19 ఫస్ట్ విడతలో వచ్చింది. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళా రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు సార్? మహిళా రక్షణ కోసం చట్టాలు, దేనికైనా మహిళలకి డోక్రా కానివ్వండి, మహిళలకి డోక్రా రుణాలు, శ్రీనిధి రుణాలు, వాళ్ళకి పాల వడ్డీకి రుణాలు ఇప్పించడం, డోక్రాలకి చేయగలిగిన వరకు గవర్నమెంట్ అందరినీ సాటిస్ఫాక్షన్ చేసింది అనేది మేము అనుకుంటున్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు విద్య, వైద్య రంగాలు ఎంత మేరకు అభివృద్ధి చెందినాయి అంటారు? విద్య కూడా మంచిగానే జరిగింది సార్. కాకపోతే స్టూడెంట్లు కొంతమంది అందరికీ న్యాయం చేయలేరు, అందరికీ ఉద్యోగాలు ఒకేసారి రావు. కాబట్టి కొంతమంది మాకు స్టూడెంట్లు మా గవర్నమెంట్ యాంటీ చేసి కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరిగింది వాళ్ళ వల్ల. ఆరోగ్యపరంగానైతే అన్ని సదుపాయాలు ఉన్నాయి. 108 వాహనాలు పాలేరు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి ఏర్పాటు చేశారు, ప్రతి మండలానికి ఒకటి ఉంది. ఆరోగ్యపరంగా అన్నీ సరైన మందులు కానీ స్త్రీలకి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే 12,000 కేసీఆర్ కిట్టు అన్ని సదుపాయాలు ప్రమాణం చేసింది సార్. ఇప్పుడు వాళ్ళు స్త్రీలు మనం ఈ 15 నెలల వాళ్ళు చెప్పుకుంటున్నారు, మా కేసీఆర్ గవర్నమెంట్లో ఒక సొంతింటి ఆడపిల్లలాగా మమ్మల్ని ప్రశ్నిస్తే ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ వ్యాన్లలో అన్నీ సమకూర్చి మాకు కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించేవాళ్ళు. ఇవాళ ఏది లేదు, మమ్మల్ని పడుచుకొని దిక్కే లేదని ఇవాళ జనాలు రోడ్డెక్కి మొత్తుకుంటున్నారు సార్. ఓకే సార్, కేసీఆర్ కిట్ కానీ, తర్వాత దళిత బంధు, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్, ఇవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో ఎంత మేరకు లబ్ధి చేకూరింది? దళిత బంధు మా గ్రామాల్లో రాలేదు సార్. పక్కన అమ్మగుడు అని మా ఎంపీడీసీ పరిధిలోనే ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలోని ఎస్సీల వరకు ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలను అందరికీ ఇప్పించడం జరిగింది ఆడ. ఈ తర్వాత ఈ దళిత బంధు మా గ్రామంలో అయితే రాలేదు, ఇంకేదో చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాకు బానిసలు అవుతున్నారు సార్ యువత మొత్తం కూడా. ఆ నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేపట్టబోతుంది సార్? అప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఎక్కడ దొరికితే అక్కడ గంజాయి కానీ డ్రగ్స్ కానీ పట్టుకొని కేసులు పెట్టడం, వాళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు దాని అంతా గాలికి వదిలేసి యువత ఆగమైపోతున్నారు అనేది మాకు బాధగా అనిపిస్తుంది.
ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని చెప్పేసి ఇప్పుడున్న అధికార పక్షం అంటుంది సార్. నిజంగా మీరు కలిసి పోటీ చేస్తారా రానున్న ఎన్నికల్లో? అది ఇప్పుడు ఎవరు సిద్ధాంతం వాళ్ళకి, ఎవరి అభిప్రాయాలు ఎవరి పార్టీ వాళ్ళకు ఉందండి. బీజేపీ ఏదో కాంగ్రెస్ అభాండం వేసి వాళ్ళు లబ్ధి పొందాలని మళ్ళీ ఆ మాటలే తప్ప బీఆర్ఎస్ వేరు, బీజేపీ వేరు. ముందు రాజకీయాల్లో ఎవరు శత్రువు ఎవరు మిత్రువు అనేది ఉండదు. ముందు ఏం జరిగిద్దో అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సార్. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికలలో జటంగి వెంకటేశ్వర్లకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు సార్? మేము చేసిన మా గవర్నమెంట్ చేసిన డెవలప్, మా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అవన్నీ చూసి వేయమంటున్నాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఎలక్షన్లు అంటే కూడా మొత్తం మద్యం మనీతో కూడుకున్న వ్యవహారం సార్. ఈ ఓటర్లో చైతన్యం రావాలంటే మీరు ఎలాంటి మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారు? ఇప్పటికే మద్యానికి మా డబ్బుకి అమ్ముడు పోయి వాటికి ఆశపడి ఓట్లు వేసి 5 సంవత్సరాలు అనుభవిస్తూ ఉన్నారు ప్రజలు. ఇక ముందు దానికి ఆశపడి 5 సంవత్సరాలు ఎవరికో బానిస చాకిరీ చేయాల్సిన పని లేదు. స్వేచ్ఛంగా ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోవాలనేది మా కోరిక. ఓకే సార్, గత ప్రభుత్వం అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ గెలిచి ఓట్లేసి ప్రజలు గెలిపించిన వ్యక్తి ఎక్కడో పోయి బతకడం, అవసరాలు ఉన్నప్పుడే వచ్చిపోయేటోళ్ళు అని చెప్పేసి అంటున్నారు సార్ ఇప్పుడున్న అధికారం కానీ రాజకీయ నాయకులు కానీ. అది ఎంతవరకు వాస్తవం సార్? అది అంటే ఎక్కడో పోయి బతకడం అనేది కాదు సార్. బీఆర్ఎస్ గవర్నమెంటు తెలంగాణలో 10 సంవత్సరాలు కూడా ఏది చేయాలన్నా ప్రజలకు ఏది చేయాలన్నా హైదరాబాద్లో నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు 35 సార్లు ఢిల్లీ పోయినప్పటికీ నేను 15 నెలలకే ఇంకా మూడు సంవత్సరాలన్నర ఉంది. ఈ 3 సంవత్సరాల సార్లు ఇంకెన్ని వందల సార్లు ఢిల్లీ పోతున్నాడు. ఢిల్లీలో ఏది చెబితే ఆయన గారు చేసేది వీడికి వచ్చి అది మన తెలుగు ప్రజల మీద వాళ్ళు ఎవరో పెత్తనం చేయడం అనేది మన ప్రజలకి అది నచ్చట్లేదు సార్. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ఈసారి. ఓకే సార్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉప సర్పంచులకు చెక్ పవర్ చేయడం జరిగింది సార్. అలా ఇవ్వటం వల్ల గ్రామ పంచాయతీలు ఏమన్నా అభివృద్ధి చెందినాయంటారా? అంటే సర్పంచులు కొంత నేనే సర్పంచ్ని నాదే పెత్తనం అనేది అంటే ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చండి. కొంతమంది అందరూ కాదు కానీ కొంతమంది అట్లా స్వార్థంగా వాళ్ళు వ్యవహారం చేస్తారని కేసీఆర్ గారు ఉప సర్పంచ్ని చెక్ పవర్ పెడితే గ్రామంలో ఏది చేసినా కూడా ఏ పని చేసినా దాన్ని గ్రామ సభలో వాళ్ళు తీర్మానం చేసుకొని ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఆ పని మంచిగా జరిగితే అవినీతి లేకుండా జరిగిద్ది అనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు చేశారని. ఒకసారి చివరిగా ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న శంకరమ్మకి మీ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి న్యాయం చేయలేదంటున్నారు సార్. ఈ గవర్నమెంట్లో న్యాయం చేస్తారని అంటున్నారు. మీకు ఎందుకు చెప్పడం జరిగింది? ఎందుకు ఆమెకు ఒక ఉన్నత స్థాయి పదవి ఇవ్వలేకపోయారు? అంటే ఆమె గారికి కేసీఆర్ గారు గుర్తించి హుజూర్నగర్ సీట్ ఇచ్చారండి. సరే దురదృష్టం చేత అక్కడ ఆమె ఓడిపోవడం జరిగింది. తర్వాత కొన్ని సమీకరణాల వల్ల ఆమె గారికి ఇంక వేరే ఇస్తే బాగుండేది అనిపించింది మా అందరికి కూడా. ఏదో నామినేటెడ్ పోస్టు కొన్ని సమీకరణాల వల్ల ఆమెకి ఇవ్వలేకపోయారు. అది ఒకటి మాకు కూడా బాగా అనిపిస్తుంది. ఓకే సార్, మీ ప్రభుత్వంలో కళాకారులకు కానీ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన త్యాగమూర్తులకి ప్రభుత్వం ఎలాంటి సాయం చేసింది? వాళ్ళకి ఎలాంటి న్యాయం చేసింది సార్? కేసీఆర్ గారు మా ఖమ్మంలో మీటింగ్ పెట్టి ప్రతి విలేకరికి ఫ్లాటు ఇస్తామని వాగ్దానం చేసింది సార్. అట్లా ఆయన చేసిన వాగ్దానం ప్రకారమే ఫ్లాట్లు కూడా అలాట్ చేయడం జరిగింది విలేకరులకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మంచి అంగన్వాడీలకు కానీ టీచర్స్ కానీ అందరికీ వారి కోరికల ప్రకారం చాలా మంచిగా చేసిండు గవర్నమెంట్లో. ఓకే సార్, చివరిగా ఈ ఖమ్మం ప్రజలకి మీ గ్రామ ప్రజలకి ఎన్నికలు వస్తున్నాయి సార్, గ్రామ పంచాయతీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ప్రజల మధ్యలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అని ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నారు సార్ మీరు? మా గ్రామ ప్రజలకైనా మా పాలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలకైనా మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. మన లోకల్గా ఉండి సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎవరైనా లోకల్గా ఉండి ప్రజలతో ఉండి ఇక్కడ నివాసం ఉండే వ్యక్తిని సర్పంచ్గా ఎంపీటీసీగా ఎన్నుకోవాలనేది ఒక గ్రామ
ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఏదో బయట నుంచి వచ్చి 10 రూపాయలు ఆశ పెట్టి ఆశపడకుండా వారేదో ప్రలోభాలు పెడితే దానికి ఒప్పుకుంటా ఎమ్మెల్యే అయినా మన పాలేరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అయినా మన లోకల్గా ఉండి మన కుటుంబాల సభ్యులు ఏ కష్టం వచ్చినా మన ఇళ్ళకి వచ్చి మనని ఆదరించి ఆర్థికంగానైనా దేనికైనా మన ఆదుకునే వ్యక్తిని ఎన్నుకోవాలనేది నా యొక్క కోరిక అండి. ఓకే సార్, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం అవుతుంది సార్ సర్పంచ్ పదవులు ముగిసి. నాకు 54 సంవత్సరాలండి. ఇప్పుడు నాకు 17-18 సంవత్సరాల నుంచి కొంచెం రాజకీయాల్లో అనుభవం ఉండే తిరిగేవాడిని. ఇంతవరకు ఒక 3 నెలలు 2 నెలలు తప్ప ఓ 15 నెలలు, ఇప్పుడు 12, 13, 15 నెలలుగా వస్తుంది ఎలక్షన్ పోయి. ఇంతవరకు సంవత్సరంన్నర ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిపి ఏ గవర్నమెంటు లేదు సార్. ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నా ఉన్నాం. సర్పంచ్ ఉండి వార్డు నెంబర్లు ఉంటేనే డెవలప్ కావడం, గ్రామాన్ని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, వాటర్ కానీ లైట్లు కానీ స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళు ఏం చేయలేదు సార్. అక్కడనే ఉండిపోయింది. ఎట్లున్న గ్రామాలు అట్నే ఉండిపోయినాయి ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? తీన్మార్ మల్లన్న కూడా కేసీఆర్ నివేదికనే మంచిగా ఉంది, కాంగ్రెస్ నివేదిక బాగాలేదని చెప్పేసి తప్పుడు తడకలు ఉన్నాయని చెప్పి దాన్ని తలగబెట్టడం జరిగింది సార్. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అది ఖచ్చితంగా కనపడతా ఉంది కదా సార్ మన కళ్ళకెదురుగా. కేసీఆర్ సర్వే చేయించినప్పుడు 51% వచ్చి, మొన్న వీళ్ళు చేసినప్పుడు 42-43%. అసలు ఎట్లా తగ్గింది? బీసీ పెరగాలి కానీ ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళు 100కు 10 మంది ఉంటే పుట్టేవాళ్ళు 30 మంది ఉంటారు. ఇంకా బీసీ పెరగాలి తప్ప తగ్గించి చూపించారంటే వీళ్ళు ఏదో దాంట్లో కుట్రపూరితంగా వ్యవహరించారు అనేది మాకు అనిపిస్తుంది. ఓకే సార్, ఈ ఎస్సీ వర్గీకరణ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుందంటారా? అంటే నిన్న అసెంబ్లీలో ఏదో దాని మీద బిల్లు పెట్టారని తెలిసింది సార్. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయాలనేది మా అందరికి ఉంది. మేము బీసీ అయినా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా చేయాలని మా యొక్క ఆలోచన సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.